హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మధు ఫ్రమ్ ఎస్కేఎల్ లోకల్. ఈ రోజు వీడియోలో మనం గాంధీ మందిరం గురించి చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ మై వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టించుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మన శ్రీకాకుళం టౌన్ లో ఆర్ట్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉండే శాంతినగర్ కాలనీలో నిర్మించిన గాంధీ మందిరాన్ని చూసేద్దాం పదండి. చులుగా దీనికి వెళ్ళాలి అంటే ఆర్ట్స్ కాలేజ్ జంక్షన్ నుండి అలాగా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతే శాంతినగర్ కాలనీ వస్తుంది. శాంతినగర్ కాలనీలో రివర్ వ్యూ పార్క్ కి వెళ్లే త్రోవలో ఒక పార్క్ అనేది ఉంది. సో ఆ పార్క్ ని గాంధీ మందిరంగా ఏర్పాటు చేశారు అనమాట. అందులో మన జాతిపిత గాంధీ గారికి ఒక విగ్రహాన్ని నెలకొల్పారు. అలాగే అక్కడ పూజ చేస్తుంటారు. అలాగే మన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న చాలా మంది జాతీయ నాయకులు, అలాగే ఇప్పటి కాలంలో ఉండే ఒక పేరు పొందిన మహానుభావుల విగ్రహాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ గాంధీ మందిరం ఆవరణలో అంటే సో ఈ పార్క్ లో నార్మల్ గా ప్లే ఐటమ్స్ అనేవి కాకుండా గాంధీ గారికి ఒక మందిరాన్ని నిర్మించారు. అలాగే సో ఇప్పుడు మనం ఈ పార్క్ మొత్తాన్ని అలాగే ఇందులో ఉండే విగ్రహాలని ఒకసారి చూసే ముందు ఇక్కడ ఈ మందిరంలో విగ్రహానికి ముందు పూజలు జరుపుతున్నారు. ఆ పూజను ఒకసారి చూసొద్దాం పదండి. పూజలో గాంధీ ధ్యానం అనేది చాలా విశిష్టమైనది. ఈ గాంధీ ధ్యానము స్వాగత వృత్తంలో వ్రాయబడింది. వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే మనం పూజిస్తామో అలాగే గాంధీ కూడా ఈ స్వాగత వృత్తంలో పూజించడం జరిగింది. ఈ గాంధీ ధ్యానంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకాలు మీకు చదివి వినిపిస్తున్నాను. గాంధీ ధ్యానం. కరుణాలయ పాలయ భారత నా శరణాగత వత్సల సానుబల మధురామృత భాషణ మాన్యవర గురుదేవ జనోత్తమ కాంతి విభో జనరంజన భాషణ జ్ఞానిహర అతిదీన జనావన దానరత రఘురామ పదాంబుజ భక్తవర గురుదేవ జనోత్తమ కాంతి విభో జననాయక పాలక లోకహిత కమలాయత లోచన జాతి పిత నరరూప పరాత్పర దివ్య గుణ గురుదేవ జనోత్తమ కాంతి విభో మధునూతన భావ మనోజ్ఞతను సుగుణాకర సుందర వీరవర పురుషోత్తమ పావన రామ బుధ గురుదేవ జనోత్తమ కాంతి విభో జయ మంగళ నామ జనా వినుత జయ మోహన దాస మహాత్మ ఋషి జయ శాంత గుణోజ్వల సత్యరత గురుదేవ జనోత్తమ కాంతి విభో సువిసుప్రియ సన్నుత సచ్చరిత నత భక్త జనావన కావ్య గుణ పరిపాలయ మోహన దాస ప్రభో గురుదేవ జనోత్తమ కాంతి విభో జయ మంగళ రూప సమాధి గుణ జయ మంగళ దేక వివేక ధన జయ మంగళ నామ దయా జలదే గురుదేవ జనోత్తమ కాంతి విభో సుగుణోజ్వల భూషణ శోభహర సుఖ శాంతి వరాభయ సత్ఫలదా శుభదాయక పాలయ మాం అనిశం గురుదేవ జనోత్తమ కాంతి విభో. ఓం శ్రీ గాంధీ మహాత్మా సద్గురుదేవాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. గాంధీ మహాత్ముని దేవునిగా భావించి యావత్ ప్రపంచము కూడా గాంధీని దేవునిగా భావించి పూజలు చేసుకున్నటువంటి గాంధీ జయంతి ఈరోజు. అటువంటి ఈ సందర్భంలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో ఏర్పాటు చేయబడినటువంటి గాంధీ మందిరంలో గాంధీ విగ్రహానికి
షోడశోపచారములతో కూడినటువంటి అష్టోత్తర శతనామ పూజను తయారు చేసి ఇక్కడ ఈ గాంధీ మందిరం యొక్క సభ్యుల యొక్క కోరిక మేరకు ఈ పూజను నిర్వహించడం జరిగింది. ఇటువంటి గాంధీ పూజను చేయడం ఇదే మా ప్రాంతంలో ఇదే ప్రథమం. నేను కూడా చేయడం ఇదే ప్రథమం. ఈ విధంగా గాంధీ పూజను గాంధీని ఒక దేవునిగా భావించి దేవతా పూజను ఏ విధంగానైతే మనం నిర్వహిస్తామో అలాగే గాంధీ పూజను తయారు చేసి అష్టోత్తర శతనామ పూజను ఈ రోజు ఈ మందిరంలో నిర్వహింపచేసినటువంటి నిర్వాహకులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గాంధీ పూజను నేను చేయడం జరిగింది. అందరికీ వందనములు. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్న నాయకులు అలాగే చాలా మంది జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రస్తుత కాలంలో ఉండే కొంతమంది మహోన్నత వ్యక్తుల యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విగ్రహాలని మనం ఒకసారి అలాగా చూసొద్దాం. అయితే అది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఈ పూజా కార్యక్రమం చేస్తూ అలాగే మన జాతీయ నాయకుల గురించి స్మరణ చేసుకుంటూ ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా మారింది. అలాగనే ఈ పక్కన ఒక పెద్ద జెండాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక పెద్ద టవర్ ని ఏర్పాటు చేసి బహుశా ఒక 100 మీటర్స్ హైట్ ఉంటుంది అనుకుంటాను. ఇది ఎంత పెద్ద హైట్ లో ఒక టవర్ ని ఏర్పాటు చేసి ఆ టవర్ పైన మన జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. అలాగే ఈ గాంధీ జయంతి సందర్భంగా ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో వివిధ స్కూల్స్ పిల్లల్ని పిలిచి వాళ్ళ చేత కొన్ని ఈవెంట్స్ అంటే జాతికి సంబంధించి అలాగే మన స్వాతంత్ర గాంధీ గారి గురించి అలాగే జాతీయ నాయకుల గురించి కొన్ని కాంపిటీషన్స్ పెట్టి అలాగే వాళ్ళ చేత కొన్ని యాక్టివిటీస్ కూడా చేసి వాళ్ళకి బహుమతులు ప్రదానం కూడా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ కాలనీ వాసులు అలాగే ఈ మందిరాన్ని ఏర్పాటు చేయడానికి ఈ విగ్రహ దాతలు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని సో గాంధీ గారి గురించి చెప్తూ మన స్వతంత్రోద్యమం గురించి వివరిస్తూ అలాగే ఒకసారి మన జాతీయ నాయకులని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో నీట్గా జరిపించడం జరిగింది. ఇక్కడ ఉండే కొంతమంది పెద్దలు ఈ జాతిపిత గురించి అలాగే ఇతర నాయకుల గురించి సో జాతీయోద్యమ నాయకుల గురించి వివరిస్తూ వారి గురించి చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో అందంగా ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. సో ఈనాటి తరానికి ఇది ఖచ్చితంగా ఒక కావలసిన ప్రోగ్రామే. సో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో అందంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. సో ఓకే, ఈ వీడియోని ఇక్కడితో ముగించి మరో కొత్త వీడియోతో మళ్ళీ మన ఛానల్లో కలుసుకుందాం. సో చివరిగా నాదొక రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ఆన్ లో పెట్టండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, ఉంటాను మరి.